అందరికీ నమస్కారం. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం టౌన్లో వైఎస్ఆర్సీపీ అదరగొట్టింది. వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి సాగర్ జలాలు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష, గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతుల పథకం తదితర అంశాలపై సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ప్రకాశం జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, మనకి సంతనూతలపాడు ఇన్ఛార్జి మేరుగు నాగార్జున, కొండేపి ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు గారు, గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి గారు, కనిగిరి ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు, అదేవిధంగా ఇతర వైసీపీ లీడర్షిప్, రైతు నాయకులు, మరి అక్కడ ముఖ్య అతిథిగా కూడా డాక్టర్ సాకే శైలజనాథ్, మాజీ మంత్రులు, మరి కారుమూడి నాగేశ్వరరావు గారు, అమ్మ జడ్పీ చైర్పర్సన్ బోచేపల్లి వెంకయ్యమ్మ గారితో పాటు పలువురు వైసీపీ లీడర్షిప్ అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ముందుగా మరి తమిళనాడులో విజయం సాధించినటువంటి విజయ్కు వారంతా కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే మనకి వెనుకబడినటువంటి ప్రాంతం, డ్రై ఏరియా అయినటువంటి మార్కాపురం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలని వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుపై ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకిలెక్కలు చెప్తుందని, ఈ ప్రాజెక్టుకు గత 40 సంవత్సరాల క్రితమే పూడు పోసుకుందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు చెప్పే వర్షన్ ఏంటంటే వెలుగొండ వల్ల బాగా ఇబ్బంది పడేటువంటి కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని, వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని మరి ఇప్పుడున్నటువంటి పాలకులు పట్టించుకోవటం లేదని, అదేవిధంగా వెలుగొండలో ఆర్ఆర్ ప్యాకేజీలు కానీ పునరావాస కాలనీలు కానీ మరి అక్కడ ఉన్నటువంటి వెలుగొండ నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా అవి కార్యరూపం దాల్చలేదని, మరి వెలుగొండ పూర్తయితే లాభపడేది ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని, మరి ఇప్పుడున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు పడుతుంది కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది. మార్కాపురం జిల్లాలో 300 నుంచి 700, 900 వరకు బోరు వేసుకుంటేనే ఇక్కడ నీళ్లు దొరికే పరిస్థితి. అయితే మార్కాపురం జిల్లాను చేసిన తర్వాత ఇక్కడకు మరి ఎలాంటి ప్యాకేజీ కానీ సదుపాయాలు కల్పించకుండా మరి కళ్ళు మూసుకొని జిల్లాను చేశారని, జిల్లాకు సమగ్రమైనటువంటి ప్రణాళికలు కానీ ప్యాకేజీ కానీ ఇవ్వకుండా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడ త్రాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది. మనకు వెలుగొండ గనక పూర్తయితే దాంట్లో దాదాపుగా 54 టీఎంసీల వరకు మనం వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. 54 టీఎంసీ అంటే దాంట్లో మనం మ్యాక్సిమం కూడా 45 to 48 టీఎంసీ వాటర్ వాడుకోవచ్చు. సో మనకి ఒక మార్కాపురం టౌన్కే దాంట్లో ఒక 10 టీఎంసీ కనుక వాడుకుంటే మనకి మార్కాపురం జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుంది. మిగతా కాన్స్టిట్యున్సీకి కనుక మరి ఆ వాటర్ కనుక డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం, ఎందుకంటే మనకు శ్రీశైలం నుంచే మార్కాపురం నిండాలి. సో 800 అబోవ్ ఫీట్ వాటర్ ఉంటేనంటే 800 అడుగులు పైన ఉంటేనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తయితే, మనకి వెలుగొండ పూర్తయితే శ్రీశైలం నుంచి వాటర్ మనం తెచ్చుకోవాలంటే దాంట్లో 800 పైన వాటర్ స్టోరేజ్ ఉంటేనే తెచ్చుకోవచ్చు. అదే గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం కనుక పూర్తయితే అక్కడి నుంచి కూడా మనం త్రూ తెలుగొండ కెనాల్ నుంచి కానీ వెలుగొండ గనక అటు గ్రేటర్ రాయలసీమకు వెలుగొండ కెనాల్ గనక అటాచ్ చేస్తే మనకి వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకము, మరి మనకి కృష్ణా జలాలు వెనుకబడినటువంటి జిల్లాలకు అందించే బృహత్కర కార్యక్రమానికి వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారంతా కూడా మరి ప్రతి జిల్లాలో మోటివేట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సాగర్ జలాల ఆవశ్యకత, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే వచ్చేటువంటి లాభాలు తదితర అంశాలన్నీ కూడా వారు మరి ప్రజలను మోటివేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా వెనుకబడిన ప్రాంతం అనేటువంటి మార్కాపురం జిల్లాకు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే వైసీపీ అధినాయకత్వం అంతా కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడికి వచ్చినటువంటి రైతులు, ప్రజా సమస్యపై వైసీపీ ఓ అడుగు ముందుకు వేయటంతో అక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సాగర్ జలాలను తీసుకొచ్చేందుకు కూడా
అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్ కనుక సీఎం చేసుకుంటే రాబోయే రోజుల్లో మరి వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి, అదేవిధంగా మనకి గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలుగొండ పూర్తి తదితర అంశాల గురించి వారు చర్చించుకోవడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకు భారీగా నిధులిచ్చి అభివృద్ధి చేసింది దివంగత నేత వైఎస్ఆర్. ఆయన తర్వాత ఆయన కుమారుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి కాకి లెక్కలు చెప్తూ స్వల్పంగా నిధులు ఖర్చు చేసి మంత్రుల పర్యటనతోటి కాలయాపన చేస్తున్నారని వారంతా విమర్శించడం జరిగింది. చేయి కలిపి ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ కూడా వారంతా మరి పెను సవాలు విసరటం జరిగింది. రాబోయే రోజుల్లో మరి కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వెయిట్ అండ్ సీ.